పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, నీ కృపలో, నీ కాపుదలలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి 7వ మాసం మొదటి ఆదివారమున ప్రభా నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, కీర్తించుటకు, ప్రభా నీ నామమును మహిమపరచుటకు మేము కూడి ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినుట కొరకు మేము ఆశతో ఎదురు చూస్తుండగా ఈ సమయంలో ప్రభువా మీరు నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి ప్రభా మీరు నాతోనూ ఇక్కడ కూడిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడతారని ప్రభా నీ ప్రసన్నత పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి ప్రభా నన్ను నింపి వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు నింపాలని, మీరు మాట్లాడాలని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సంగమా, యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేసుకొనుచున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తమై ఇవ్వబడినటువంటి అంశము గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్. గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్. అంతకు ముందుగా మరి ఈ దినంన మరి స్టీవర్షిప్ సండేగా మనం ఆచరిస్తూ ఉన్నాం. గృహ నిర్వాహకతకు ఆదివారముగా మనం జరుపుకొనుచూ ఉన్నాం. మరి అందరిని బట్టి కూడా మరి మనమందరం కూడా స్టీవర్డ్స్గా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మరి దేవుని యొక్క సృష్టిలో మనమందరం కూడా స్టీవర్డ్స్, గృహ నిర్వాహకులు. ఈ గృహ నిర్వాహకులు అనేటువంటి మాటకు మనం గమనించినట్లయితే మేనేజర్ అనేటువంటి మాట వస్తూ ఉన్నది. మరి మేనేజర్ యొక్క పని మరి కాపాడడం, కాయడం, మరి నడిపించడం, మరి అనేక విషయాలు మనం చూడవచ్చు. మరి ఈ సృష్టిలో దేవుడు తన బిడ్డలకి ఆ స్టీవర్డ్స్గా, గృహ నిర్వాహకులుగా, కార్యనిర్వాహకులుగా దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. మన కుటుంబాలలో ఇక బాధ్యతను మనకిచ్చి ఉన్నాడు. మరి తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడుగా, మరి అనేక విషయాలలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఈ ఇవ్వబడిన బాధ్యతలలో మరి ఏ రీతిగా మనం దేవుడు ఇచ్చిన బాధ్యతలు మరి సరిగా మనం చేయించున్నామా? ఇవ్వబడిన బాధ్యతలు ఏ బాధ్యత అయినా కావచ్చు, ఇవ్వబడిన పని ఏ పని అయినా కావచ్చు. దేవుడు మరి ఆయన యొక్క బిడ్డలుగా, మరి ఆయన యొక్క సృష్టిలో ప్రతి క్రైస్తవుడు కూడా మరి బాధ్యత కలిగి ఒక బాధ్యతను దేవుడు ఇచ్చినాడు. స్టీవర్డ్స్. ఈరోజు మనం మరిచిపోకూడదు. వీఆర్ ది స్టీవర్డ్స్ ఇన్ ద వరల్డ్. దేవుని సృష్టిలో దేవుడు మనలందరినీ కూడా స్టీవర్డ్స్గా పిలుస్తూ ఉన్నాడు, గృహ నిర్వాహకులుగా పిలుస్తూ ఉంటున్నాడని మరి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా మనం జరుపుకొచ్చున్నాం. వరల్డ్ క్రిస్టియన్ డేగా మనం ఈరోజు ఆచరిస్తూ ఉన్నాం. మరి క్రైస్తవ దినోత్సవంగా, భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా మనం ఈ దినాన్ని పాటిస్తున్నాం. మరి హతసాక్షిగా మరణించినటువంటి తోమా మరి ఈ దినమున మరి జూలై 3వ తారీఖున ఆయన హతసాక్షిగా మరి చెన్నై పట్టణంలో మరి మరణించారు. మరి ఈ దినాన్ని మరి ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం ఆచరిస్తూ ఉన్నాం. భారత క్రైస్తవ దినముగా ఈ దినాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆ దినమున మరి యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి మరి శిష్యుడు తోమా మరి భారతదేశానికి వచ్చి ఆయన చేసిన పరిచర్యను బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ఈరోజు భారతదేశంలో అనేక లక్షల వేల కోట్ల మంది ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మార్చి ఉన్నాడు. మరి అందును బట్టి కూడా మరి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నీ యొక్క శిష్యుడు తోమాని భారతదేశానికి పంపించి ఇక్కడ మా కొరకు, మా దేశం కొరకు హతసాక్షిగా నీ దాసుడు మరణించాడు. ప్రభువా ఈ దినంలో మరి ఇండియన్ క్రిస్టియన్ డేని జరుపుకొనుచున్నాం. మేమందరం కూడా క్రైస్తవులు. క్రైస్తవ దినోత్సవం ఈరోజు మనం ఒకసారి గమనించినట్లయితే మరి వీఆర్ క్రిస్టియన్స్ అని పిలుస్తాం. మనం ఎవరము? క్రైస్తవులం. మనం చెప్తాం ఇతరులకు వెళ్ళి మేము క్రైస్తవులము. మరి క్రైస్తవుల యొక్క అర్థం ఏమిటి అని మనం గమనించినట్లయితే క్రీస్తు అనే మాటకు అర్థం, క్రీస్తు అనే శబ్దానికి అర్థం అభిషక్తుడు. క్రైస్తవులంటే ధైర్యంగా చెప్దాం,
అభిషేకింపబడిన వాళ్ళం. వీఆర్ ద అనాయింటెడ్ పీపుల్స్. మనమందరం కూడా క్రైస్తవులు, అభిషేకింపబడినటువంటి వారము. దేవుని చేత మనం పరిశుద్ధులుగా పిలువబడి ప్రభువు మనల్ని అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. ఇదే మనందరం కూడా అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ప్రభువు మనల్ని అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. మనం అభిషేకింపబడిన వాళ్ళమని అనుదినం మనం గుర్తుంచుకోవాలి. ఈ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకొంటున్నటువంటి మనం ఈ దిన మనం దేవుని చేత అభిషేకింపబడినటువంటి బిడ్డలముగా పిలువబడుచు ఉన్నాం. దేవుని చేత అనాయింటెడ్ పీపుల్స్, వీఆర్ అనాయింటెడ్. దేవుడు మనల్ని అభిషేకించి ఉన్నాడు, దేవుడు మనల్ని పిలిచినాడు, తన ఆత్మతో నింపి ఉన్నాడు. వాటిని మనం మరచిపోకుండా ముందుకు సాగాలని మరి ఈ యొక్క క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకొంటున్నటువంటి భారతదేశ క్రైస్తవులందరికీ ద నేషనల్ క్రిస్టియన్ డే యొక్క శుభాకాంక్షలు మరి మీ అందరికీ కూడా తెలియజేసుకోవచ్చు ఉన్నాను. మరి ఈ యొక్క క్రైస్తవ దినోత్సవంలో పాల్గొంటున్న మరి భారతదేశంలో ఇంకా అనేకులు మరి ఈ యొక్క క్రీస్తు యొక్క అభిషేకాన్ని, అనాయింటింగ్ని పొందుకోకుండా ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇతరుల కొరకు ఆయన హతసాక్షిగా భారతదేశానికి వచ్చినది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వడి. మరి ఆ రీతిగా అనేకులు భారతదేశం కూడా మరి దేవుని కొరకు మరి అనేకులు క్రీస్తులోనికి రావాలి. మరి ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవాలని మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదే మనకి ఇవ్వబడిన ఈ అంశాన్ని మనం ధ్యానించినట్లయితే గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్, గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్. మరి తెలుగులో ఇచ్చుటలో మూల్యం లెక్కించకపోవుట లేదా మూల్యమును లెక్కించక ఇచ్చుట. ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఇంకా కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే విలువనే మాత్రం లెక్కించకుండా ఇచ్చుట. విలువను ఏమాత్రం అంటే ఈరోజు మనకు తెలుసు కొన్నిసార్లు మరి ఒక కానుకను మరి ఏదైనా మనం తీసుకోవాలంటే దాని యొక్క వాల్యూ చూస్తాం, ఈ యొక్క వాల్యూ పరిమాణం. అయితే దేవుడు చెప్తున్నాడు మనం విలువను లెక్కించకుండా మనం ఇవ్వాలి. వితౌట్ కౌంటింగ్, గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్. మరి విలువను లెక్కించకుండా ఇవ్వాలన్నది మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి ఒక ఆజ్ఞగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రైస్తవ ఆధ్యాత్మికత అనేటువంటిది మనం గమనించినట్లయితే క్రిస్టియన్ స్పిరిచువాలిటీ. వాట్ ఈస్ ద క్రిస్టియన్ స్పిరిచువాలిటీ అంటే గివింగ్. మరి ఆధ్యాత్మికతలో మనకు కావలసినది మరి ఇచ్చుట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మరి చెప్పినటువంటి మాట మనం చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. క్రయధనం ఆయన ధనముగా అనేకుల కొరకు ఈచుట కొరకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. గివింగ్, తన్ను తాను సమర్పించుకొని ఉన్నారు. గివింగ్, యేసు ప్రభువే తన్ను తాను పరిపూర్ణముగా ఈ లోకములోనికి వచ్చి సమర్పించుకొనుచు ఉన్నాడు. దట్ ఈస్ ద క్రిస్టియన్ స్పిరిచువాలిటీ. ఈరోజు మనం ఇవ్వాలి ఆధ్యాత్మికత అని మనం గమనించినట్లయితే ఇచ్చుట. ఏమి ఇస్తూ ఉన్నాం, దేనిని ఇస్తూ ఉన్నాం? అయ్యో నేను ఎక్కువగా ఇచ్చేసానని తలస్తూ ఉన్నామా? ఇది ఇస్తే సరిపోతుంది. ఈరోజు చాలామంది క్యాల్కులేట్ చేస్తాం. మనం క్యాల్కులేటింగ్ ప్రతిదానిని కూడా క్యాల్కులేట్ చేస్తాం. ఇచ్చుటలో ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం లెక్కిస్తూ ఉన్నామా ఇచ్చుటలో, సనుగుకుంటూ ఉన్నామా ఇచ్చుటలో, లేకపోతే ఇంత ఇస్తే సరిపోతుంది ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్న వేసుకుంటూ ఉన్నామా? అయితే యేసు ప్రభుల వారు ఎందుకు ఇవ్వాలి తన ప్రాణాన్ని? దేవుడుగా తన ప్రాణాన్ని ఎందుకు ఇవ్వాలి? తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకానికి మరణించుట కొరకు పంపించాలి? తన్ను తాను ఆయన
మన కొరకు అర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవది, మనిషి కుమారుడు తన ప్రాణమును ఇచ్చుటకు ఇచ్చెను. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చుట కొరకు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క ప్రాణాన్ని ఇచ్చుట కొరకు వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు. ఈ దినమున మనం ఆ రీతిగా సాక్రిఫిషియల్గా ఇస్తూ ఉన్నామా? మనం ఆ రీతిగా సమర్పణ చేస్తూ ఉన్నామా? దేనిని ఇస్తూ ఉన్నాం? ఈరోజు కొంతమంది డబ్బులే కదా ఇచ్చేస్తాం. అయితే దేవుడు ఉదయకాలంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మనం ఇస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనం సమర్పణ చేస్తూ ఉన్నాం, దేవునికి ఇచ్చుటలో ఏ భావన, ఏ తలంపులతో మనం ఇస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ మరి కింది భాగంలో మనం చదువుకుందాం. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభుని యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్న వల్ల నీవు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఇక్కడ పౌలు ఎక్కడ చెప్తూ ఉంటూ ఉన్నాడు, మరి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈరోజు ఎక్కడ మనకు వస్తుందా అని చూస్తున్నామా? మనం ఇస్తూ ఉన్నాం. గివింగ్. అదినమైన మిషనరీస్ వచ్చి అన్నీ ఇచ్చారు. వారు ఇవ్వకపోయి ఉంటే ఏ చర్చ్ ఉండేదా? మిషనరీలు వచ్చి ఇవ్వకుంటే ఈ చర్చ్ కట్టబడేదా? ఈరోజు ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. ఏ రీతిగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభుల వారు అక్కడ కొండ మీద మరి ప్రసంగంలో వారికి బోధిస్తూ చెప్పుచున్నటువంటి మాట ఇక్కడ అంటున్నాడు, నిన్ను అడుగువానికి ఇమ్ము. ఏం చేయమంటున్నాడు? నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పొడుగు గోరువాని నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకు తెలుసు కష్టము, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? ఎక్కడ నా ముఖాన్ని చూస్తే డబ్బులు అడుగుతాడని మనం తిరుక్కొని వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నిన్ను అడుగువానికి ఇమ్ము. మనం ఇవ్వాలి. మనం ఇచ్చుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుప్రభుల వారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. ఒకవేళ ఇచ్చుటలో మనుషులకు కనబడవాలని మనం ఇస్తూ ఉన్నామా? మనుషులు చూడాలని మనం ఇస్తూ ఉన్నామా? ఇచ్చుటలో ఏ రీతిగా మనం ఇస్తూ ఉన్నాం? మనుషులు చూడాలి, మెచ్చుకోవాలి. ఒకవేళ ఇక్కడ అంటున్నాడు, మనుషులు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఇచ్చుట కనబడకుండా మనం ఇవ్వాలి. లేని యెడల పరలోకమందున మీ తండ్రి మీరు ఫలము తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. మనము ఇచ్చుటలో కూడా జాగ్రత్తగా మనం ఇవ్వాలని చెప్తున్నాడు. 3వ వచనంలో అంటాడు, మరి 3వ వచనం అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. నీ కుడి చేతి చేయునది ఎడమ చేయికి. మనం ఇచ్చుటలో ఒక చేతిలో చేస్తుంది ఇంకొక చేతికి కూడా తెలియకూడదని యేసుప్రభుల వారు బోధిస్తూ ఉన్నారు. ఆ రీతిగా మనం ఇవ్వాలి. ఇచ్చుటలో మనము దీవెనలు పొందుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం మరి 30వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 30 వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 6:30లో ఇక్కడ మరి యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట, నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవారిని ఎద్ద దాన్ని మరలా అడగవద్దు అంటూ ఉన్నాడు. మరి 35వ వచనంలో కూడా
మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఎండును, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల ఏడి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఈరోజు ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మరి ఇవ్వచ్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఈ ఉదయకాలంలో మన దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏ రీతిగా మరి ఇచ్చుటలో ముందు ఉన్నాం, ఇచ్చుటలో ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగాలకు మనం వెళ్ళినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయంలో ఇక్కడ మరి ఒక సన్నివేశాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు ఈ ఉదయకాలమున ఉంచి ఉంటూ ఉన్నాడు. ఈ ఆదికాండం 13వ అధ్యాయంలో మరి అబ్రహాము తన ఇష్టాన్ని త్యాగం చేసి లోతు ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఆ యొక్క ఇద్దరు పనివారులు మరి గొడవలు పడుతూ ఉన్నారు, జగడములు వేసుకుంటూ ఉన్నారు. అప్పుడు అబ్రహాము పిలిచి అంటూ ఉన్నాడు లోతుతో, అక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మరి 6వ వచనంలో, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినేడలా నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళినేడలా నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ ఒకరికొకరు మరి అబ్రహాము చెప్తూ ఉన్నాడు, అయ్యా మనము జగడములు వేయరాదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నీకు ముందున్న స్థలం ఉన్నది, ఎటైనా వెళ్ళు. అబ్రహాము తన ఇష్టాన్ని త్యాగం చేస్తున్నాడు, లోతు ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. ఏదైనా కావచ్చు, డబ్బులు కావచ్చు, సంపద కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, స్థలము కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇచ్చి పుచ్చుకొనడంలో మాదిరికరంగా మనం ఉండాలి, ఇవ్వాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు మరి అబ్రహాము అక్కడ ఇస్తూ ఉన్నాడు, కానీ వైల్ లోట్ కౌంటెడ్ ద కాస్ట్, అక్కడ లోతు లెక్కిస్తూ ఉన్నాడు. ఎక్కడ పచ్చదనం ఉంది, ఎక్కడ మంచిగా ఉంది, దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కడ ఫ్లరిష్గా ఉందో దాన్ని కోరుకుంటూ ఉన్నాడు, దాన్ని లెక్కిస్తూ ఉన్నాడు. హీ కౌంటెడ్ అపార్చర్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి సంపదను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలాన్ని, దానిని చూసి దానిని ఎంచుకుంటూ ఉన్నాడు. అబ్రహాం డిడ్ నాట్ కౌంట్. అయితే అతను విడిచిన దాన్ని ఆ స్థలంలో వెళ్ళి అబ్రహాము ఉంటూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము అన్నిటినీ, సొంత వారిని, బంధువులను, దేశాన్ని, ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని పిలుపుకు లోబడి సమస్తాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. దేవుని పిలుపుకు లోబడి సమస్తాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. మరి 22వ అధ్యాయంలో తన కుమారుని అర్పించడం కూడా వెనుకాడలేదు. దేవుడు అడిగినప్పుడు, అయ్యా నీ కుమారుని ఇవ్వు, ఈజ్ వెరీ హ్యాపీ. ప్రభువా, లేక ఇచ్చావు, లేక ఒక బిడ్డను ఇచ్చావు, ఆ యొక్క ముసలి వయసులో నాకు ఇచ్చావు, ఆ బిడ్డను అడుగుతావే, ఇది న్యాయమా అని అడగలేదు. ఈరోజు మనం అడుగుతాం, ప్రభువా ఇది న్యాయమా? ఆ దినమున అబ్రహాము ఈజ్ నాట్ కౌంటెడ్, ఆయన అడగలేదు. దేవుడు అడిగినప్పుడు సంతోషముతో ఇచ్చుటకు వెళుతూ ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధపడుచూ ఉన్నాడు. తన కుమారుని ఆ బలిపీఠం మీద పరుండబెట్టుచూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము మరి ఇచ్చినట్లు ఈరోజు మనం కూడా మరి అతడు అర్పించుటకు వెనుకాడలేదు. ఈరోజు మనము వెనుకాడుచూ ఉన్నామా? దేవునికి ఇచ్చుటలో వెనుకాడుచూ ఉన్నామా? ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ దినమున లోతుకైతే ఆ యొక్క పచ్చదనం, నేత్రాశ, ఈరోజు మానవులని నేత్రాశ, ఈరోజు కంటికి కనబడిందంతా కూడా ఆశ మానవునికి. ఆ దినమున లోతును కూడా అలాగే పడవేసింది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకున్నాడు.
దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసి లోతుని అక్కడి నుంచి ఆ పట్టణంలో నుండి బయటికి వచ్చేసాడు. అతడు కోరుకున్నది హీస్ కౌంటెడ్, అన్నీ కూడా లెక్కించుకున్నాడు, అన్నీ కూడా ఆశపడ్డాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో మరి దేవుని చిత్తం లేకుండా, ఏ విషయంలో మన ఇష్టం వచ్చినట్లు మనం ఆలోచిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి అక్కడ అతను నేత్రాశ తనకు కావాలని కోరుకొంటూ ఉన్నాడు. అబ్రహాము అవసరతలను అబ్రహాము మరి అక్కడ అవసరతలను గుర్తించలేదు. మనము ఆశించేది, కోరుకునేది దేవుని చిత్తము కాదా అవునా అని మనం పరిశీలించాలి. ఆ దినమున మరి అబ్రహాము గురించి అతడు ఆలోచించలేదు, కానీ మరి లోతు తన ఇష్టానుసారముగా లార్డ్ కౌంటెడ్ ద కాస్ట్, వాటిని గుర్తించి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం లెక్కించి లేదా గుర్తించి ఆశించి దేవుడిచ్చినటువంటి వాటిని కోల్పోతున్నామేమో, దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనం పోగొట్టుకుంటున్నామేమో. ఉదయకాలమున దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ దినమున మనం దేవుని సన్నిధానంలో మరి లోతు వలె కాకుండా అబ్రహాము వలె ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు సమస్తాన్ని ఆయనకి ఆశీర్వాదకరంగా మార్చాడు. అది మన దేవుడు అన్నాడు, అబ్రహాము పైన చూడు, నక్షత్రాలు లెక్కించు అన్నాడు. ఇసుక రేణువులను చూపించాడు. ఇదే 13వ అధ్యాయంలో అక్కడ మనం చదువుకోవచ్చు. కింది భాగంలో 16వ వచనంలో, మరి నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. దేవుడు విస్తరింపచేశాడు. అబ్రహాము ఆ దినమన్న ఈ చిట్టులో ముందు ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఏ దినమున మనమందరం కూడా అబ్రహాము కుమారులుగా దేవుడు మార్చాడు. ఈ దినమున మనం కూడా ఈ చిట్టులో ముందుకు సాగాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది చదవబడినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అక్కడ 1 నుంచి 15 వచనాలు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒక సంఘాన్ని మాదిరికరంగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఒక సంఘాన్ని దేవుడు ఇక్కడ మాదిరికరంగా ఉంచి ఉన్నాడు. While other churches counted the cost, the Macedonian church did not count. ఈ మాసిదోనియా సంఘం లెక్కించలేదు. ఇతర సంఘాలు వారికి ఉన్నటువంటి డబ్బులు లెక్కించుకుంటూ ఉన్నారు. ఈ మాసిదోనియా సంఘం ధారాళముగా ఇస్తూ ఉన్నారు. ఈ మాసిదోనియా సంఘం చాలా చిన్న సంఘం. మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారో చదువుకుందాం. 8వ అధ్యాయం మరి ఇక్కడ అంటూ ఉన్నాడు, 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు ఎవరండి? నిరుపేదలు. పేదలు కూడా కాదు, పేదల కంటే ఇంకా నిరుపేదలు. ఈ నిరుపేదలు ఇచ్చుటలో దే ఆర్ రిచెస్ట్, వారి ఇచ్చుటలో ధనికులు అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన సంఘాన్ని గురించి దేవుడు ఏమి చెప్పగలడు? దే వర్ ఇన్ అట్టర్ పావర్టీ బట్ దే గివ్ జనరస్లీ. వారు అత్యధికముగా సంతోషముగా వారు ఇచ్చుచూ ఉన్నారు. వారు నిరుపేదలుగా ఉన్నప్పటికీ ఇతరుల కొరకు, ఇతర సేవల కొరకు, ఇతర అపోస్తుల కొరకు, దేవుని పరిచర్య కొరకు ధారాళంగా వారు ఇచ్చుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కింద అంటాడు, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. వారు తమంతట తామే ఇచ్చారు, తమంతట తామే వారు ఇచ్చుచూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, ఆదిమ సంఘం పేదరిక శిష్యులు
మరి యెరూషలేములో వారి పేదరికంలో నుండి ఇతరులకు వారు పంచిపెట్టుతూ ఉన్నారు. ఆదిమ సంఘానికి ఈ మాసిదోనియా సంఘం నిరుపేదలు కడు పేదలుగా ఉన్నప్పటికీ వారి ఇతరులకి ఇచ్చుటలో ధారాళంగా ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఏ రీతిగా ఇస్తూ ఉన్నాం? ఏ రీతిగా మనం ఇతరులకి మనం పోషిస్తూ ఉన్నాం? సంఘం యొక్క బాధ్యత ఏమిటి అంటే ఇతరులను పోషించాలి, ఇతరుల అక్కరలు తీర్చాలి. ఈరోజు ఆ పని చేయడానికి మనల్ని మనం సమర్పణ చేసుకున్నాం. ఇతరులకు సహాయపడాలి, ఇచ్చి పుచ్చుకొనడం. మరి ఇక్కడ అంటున్నాడు మనం ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. వారి దాతృత్వమును చూచి పౌలు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. వారి యొక్క దాతృత్వం మరి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. వారు సామర్థ్యం కంటే మించి తమంతట తామే ఇష్టపూర్వకముగా ఇచ్చిరని అక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ రీతిగా ఇస్తూ ఉంటున్నాం? అక్కడ అంటాడు మీకు మేలు అంటాడు. 10వ వచనం చివరి భాగంలో మరి 11వ వచనం, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తిగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. కలిమి కొలదియే ఇచ్చుట ప్రీతికరం. కలిమి కొలది ఇచ్చుట ప్రీతికరం. ఉన్నదానిలోనే మనం ఇవ్వాలి. ఇచ్చుటలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దినమున అనేక సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. సారేపత విధవరాలు ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె చెప్పిన స్టేట్మెంట్ అయ్యా, నేను నా కుమారుడు చివరిసారి తిని చనిపోవడానికి ఉన్నది లాస్ట్ మీల్, అది తిని ఇంకా మేము చనిపోతాం. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడమ్మా, నువ్వు చావు అమ్మా, ఉన్న దాంట్లో ఫస్ట్ నాకు ఇవ్వు, ఫస్ట్ రొట్టె చేసుకొని తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆమె లోబడినప్పుడు ఆ యొక్క కరువు తీరేంత వరకు వారు అన్నారు, ఉన్నది ఇద్దరు చివరిసారి తినడానికే ఉన్నది, కానీ ముగ్గురు తిన్నారు. ఒకరోజు మాత్రం కాదు, ఆ క్షామకాలం కరువు కాలం తీరేంత వరకు దేవుడు వారిని పోషించాడు. ఈరోజు ఇచ్చుటలో ఆ రీతిగా మనం ముందుకు సాగాలి. ఆ 2 చేపలు 5 రొట్టెలు, ఆ పసివాడు, మరి పిల్లలు మనకు తెలుసు, తల్లిదండ్రులు క్యారియర్ చేసిస్తే పిక్నిక్లో లేదా స్కూల్కి ఇచ్చిన వెంటనే పూతానే మార్నింగ్ లంచ్, మధ్యాహ్నం లంచ్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ ఆ యొక్క రెస్ట్ టైంలోనే ఓపెన్ చేసి తినేస్తారు సగం. అయితే ఈ చిన్న పిల్లవాడు తన తల్లి ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు అతను ముట్టలేదు, ఉన్నది. కానీ అతడు అనుకోండొచ్చు, ప్రభు నేను చిన్నపిల్లోడు కదా, ఐ విల్ టేక్ ఒక చేపనే తీసుకుంటా, 2 రొట్టెలు తీసుకుంటా, నీకు 3 ఇస్తాను. ఇచ్చుండొచ్చు. కానీ ఆ దినమున అతడు సమస్తాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టాడు. సమస్తాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది అతని కొరకు మాత్రమే ఆహారం ఇచ్చినది తన తల్లి. అతని కొరకు మాత్రమే ఆహారం ఇచ్చినది తన తల్లి. కానీ 5,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు ఎక్కువే ఉంటారు, పిల్లలు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, తన కొరకు అని కాకుండా ఇతరులకు ఇచ్చినప్పుడు 1,000 మంది పోషింపబడ్డారు. ఈరోజు మనం నేర్చుకుందాం, ఇచ్చుటలో ముందుకు సాగుదాం. ఇవ్వాలి, మనం ఇతరులకి ఇవ్వాలి, ఇతరులని పోషించాలి, ఇతరులకి మనం ఇవ్వాలి అని దేవుడు మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. మాసిదోనియా సంఘాన్ని మరి మాదిరికరంగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఈ దినమున ప్రభువా, నేను కూడా ఆ రీతిగా నన్ను మార్చు ప్రభువా అని చివరిదిగా చదవబడినటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయం ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనకి ఇక్కడ ఒక సాదృశ్యాన్ని దేవుడు మనకు చూపుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక స్త్రీ దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 11 వరకు మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మరి అదర్ డిసైపుల్స్ కౌంటెడ్ లెక్కిస్తూ ఉన్నారు. అయ్యో, ఏమి నష్టపరుస్తూ ఉన్నది, ఈ అత్తరును నష్టం చేస్తూ ఉంది. అయ్యో, దీనిని అమ్మి మరి 300 దేనారములు బీదలకు ఇవ్వచ్చు కదా. దే ఆర్ కౌంటెడ్.
శిష్యులు లెక్కిస్తూ ఉన్నారు. ఎందుకు ఈమె వ్యర్థం చేస్తాను, వేస్ట్ చేస్తాం. అయితే ఆమె షీ డిడెంట్ కౌంట్. ఆమె యొక్క ఒక సంవత్సరం యొక్క సంపాదన అది. ఆమెకు ఏదది, ఆమెకు ఎక్కువైపోయి యేసుప్రభు పాద సన్నిధికి తేలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. ఆమెకు ఎక్కువైపోయో లేకపోతే మరి ఎక్కువ ఉంది, దానిలో కొద్దిగా తేలేదు. ఆమె యొక్క ఒక సంవత్సరం యొక్క కష్టార్జితం, ఒక సంవత్సరము కష్టపడిన సంపాదన తెచ్చి యేసుప్రభు పాదముల దగ్గర దాన్ని పగలగొట్టి యేసుప్రభు శరీరాన్ని అభిషేకపరుస్తూ ఉన్నది. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ద పూర్ విడో డిడ్ నాట్ కౌంట్ ద కాస్ట్. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అయ్యో ఈమె దీనిని అమ్మి 300 దేనారములకు ఇచ్చి ఉండవచ్చు కదా. ఇంచుమించు ఇప్పుడు కాస్ట్ అది 160 రూపాయలు. ఆ దినాలలో యేసు ప్రభు కాలంలో 160 రూపాయలు అంటే ఎంత విలువైనది. ఈరోజు మనం క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడ కింద ఫుట్నోట్లో ఉంటుంది, ఇంచుమించు 160 రూపాయలు. ఆ కాలములో యేసు ప్రభు కాలములో అంతటి సంపాదనను తెచ్చి యేసు ప్రభు పాదముల మీద ఆమె ప్రోక్షిస్తూ ఉన్నది, సమర్పణ చేస్తూ ఉన్నది. ఈరోజు అయితే శిష్యులు, అయ్యో ఎందుకు ఈమె వేస్ట్ చేస్తుంది, కౌంటింగ్, దే ఆర్ కౌంటింగ్, దానిని లెక్కిస్తూ ఉన్నారు, లెక్క పెడుతూ ఉన్నారు. ఈమైతే లెక్క పెట్టలేదు. దేవునికి సమస్తాన్ని ఇచ్చుటలో ముందున్నది. అందుకే యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు చెప్పాడు ఈ మాట. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. యేసుప్రభు చెప్పాడు. అందుకే ఈరోజు వరకు ఆమెను మనం ప్రశంసిస్తూనే ఉన్నాం, పొగుడుతూనే ఉన్నాం ఆమెని. ఈరోజు ఇలాంటి మంచి కార్యం యేసుప్రభు చెప్పాడు, నా నిమిత్తము ఈమె మంచి కార్యము చేశాను. ఈయన అంటూ ఉన్నాడు యేసుప్రభు, ఆమె జోలికి పోవద్దు, ఈమె నా నిమిత్తమై మంచి కార్యము చేశాను, నా శరీరము నిమిత్తము. మరి ఆమె తన శక్తి కొలది, 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించను. మంచి పని. ఈరోజు మంచి పనులు చేయడానికి మనం ముందుకు రావాలి, మంచి కార్యాలు చేయడానికి మనం ముందుకు రావాలి. ఈరోజు మనం వస్తూ ఉన్నామా? 6వ వచనంలో చివరి భాగం, అందుకు యేసు ఇట్లను, ఈమె జోలికి పోకొడి, ఈమెను ఎందుకు తొందర పెట్టించున్నారు, ఈమె నా యెడల మంచి కార్యము చేశాను. మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేయడానికి ధారాళముగా మన యొక్క డబ్బులు మనం ఇవ్వాలి, దేవుని కొరకు మనం ఇవ్వాలి, దేవుని పని నిమిత్తం ఇవ్వాలి. ఈరోజు ఇచ్చుచూ ఉన్నామా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అన్నీ చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు. అయ్యా నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, అయితే ఒకటి తక్కువగా ఉంది, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు యేసు ప్రభు. అతడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. హీస్ కౌంటెడ్. తన ఆస్తిని లెక్కించుకొని ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. తన ఆస్తిని చూసి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆ వ్యక్తి వలె నువ్వు ఉన్నావా? ఆ వ్యక్తి వలె ఈరోజు ఒకవేళ మనం కూర్చొని ఉన్నామా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ యవనస్తుడు తిరిగిపోయాడు. 19వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. అతడు జక్కయ్య. ఆ జక్కయ్య యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో అన్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానని చెప్పలేదు, ఒకవేళ తీసుకున్నట్లయితే 4 గంటలు నేను ఇస్తాను. ఈజ్ రెడీ టు గివ్. అతడు ఇవ్వడానికి జక్కయ్య డిడ్ నాట్ కౌంట్. 4 గంటలు అంటే ₹1 తీసుకుంటే 4 రూపాయలు ఇవ్వడానికి ఈజ్ రెడీ టు గివ్. నేను ఇచ్చేస్తాను ప్రభువా. ఈరోజు ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నాం? ఏ రీతిగా మనం ఇచ్చుటలో మరి ఆ యొక్క విలువను లెక్కిస్తూ ఉన్నామా? అయితే యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చుటలో లెక్కించలేదు. తన కుమారుని ప్రాణాన్ని సమస్తాన్ని ఇచ్చాడు. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనం ఇద్దాం.
ఇతరుల్ని మనం పోషిస్తాం, ఇతరులను నడిపిస్తాం. ఏదైనా కావచ్చు, ఆస్తి కావచ్చు, సంపద కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా కానీ ఇతరులకి మనం ఇచ్చి ఇచ్చుటలో ముందుండాలని దేవుడు మన దగ్గర కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినమున ద ఇండియన్ క్రిస్టియన్ డే దినమున ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రభువుకు ఇచ్చుటలో, ప్రభువా మాసిదోనియా సంఘస్థుల వలె నన్ను మార్చు, ఈ యొక్క స్త్రీ వలె నన్ను మార్చు, ఇచ్చేటువంటి బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. ఆ దినమున అబ్రహాము ఇచ్చినట్లు నేను కూడా ఇచ్చు బిడ్డగా నన్ను మార్చు అని తలలు వంచి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. యేసయ్య మనతో బోధిస్తూ ఉన్నాడు. మరి ఇవ్వాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువే తన్ను తాను ఇచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనుషులు కనబడాలని వద్దు ప్రియ సహోదరుడ సహోదరి, తద్వారా నీవు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. కుడి చేయి చేసినది ఎడమ చేయి కూడా తెలియకూడదని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అందరికీ కనబడాలని ఇస్తూ ఉన్నావా? అయితే దేవునికి మాత్రం కనబడితే చాలా, నీవు పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. మరి ఇవ్వు, లెక్కించద్దు. అయ్యో ఈ మాసం ఇంత ఇచ్చేసానే. మానవ స్వభావం, మన మానవ స్వభావం విడిచి దైవ స్వభావాన్ని పొందుకోవాలి. ఇచ్చేటువంటి గుణాన్ని మనం పొందుకోవాలి. లోతు మంచిది, శ్రేష్టమైంది, పచ్చ కంట్లకి బాగా సస్యశ్యామలుగా కనబడే స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు నాశనం చేసినప్పుడు ఆ పట్టణం నుండి వెలివేయబడ్డాడు, తరిమివేయబడ్డాడు. ఈరోజు ఆస్తుల దగ్గర దేవుని సన్నిధానంలో పెట్టు, విడిచిపెట్టు. మహా గొప్ప సంపన్నుడుగా దేవుడు నిన్ను మారుస్తాడు. మహా గొప్ప సంపన్నుడుగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ దినమున అబ్రహాము ఇచ్చుట ద్వారా ఐశ్వర్యవంతుడిగా పిలువబడ్డాడు, మహా గొప్ప ధనికుడుగా పిలువబడ్డాడు. ఈరోజు ప్రభువా నన్ను కూడా అబ్రహాము వలె మార్చు ప్రభువా. ఈ చుట్టులో వెనుకాడలేదు, తన కుమారుని చుట్టులో కూడా వెనుకాడలేదు. ఈరోజు నీవు వెనుకాడుతూ ఉన్నావా? ప్రభువా నేను వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా, నీ చుట్టులో లెక్కించిన సందర్భాలు ఉన్నాయి. గొప్పది పెట్టుకున్నాను, పనికిరానిది ఇచ్చాను. పెద్దది పెట్టుకున్నాను, చిన్నది ఇచ్చాను. పెద్ద మొత్తం పెట్టుకున్నాను, చిన్న మొత్తం ఇచ్చాను. ప్రభువా దయతో నన్ను క్షమించు, అబ్రహాము వలె ఇచ్చే బిడ్డగా నన్ను మార్చు అని దేవునికి సమర్పణ చేద్దాం. మాసిదోనియా సంఘం వలె మనం కూడా ప్రభువా నన్ను మార్చు ప్రభువా. వారు ఐశ్వర్యంలో ఇవ్వలేదు, కానీ కడు పేదలుగా, నిరుపేదలుగా ఇచ్చారు. వారు లేమిలో నుండి ఇచ్చారు, నేను కూడా ఇవ్వాలి ప్రభువా. ఆ యొక్క స్త్రీ 300 దేనారాలు, వెరీ కాస్ట్లీ, ఒక సంవత్సరం సంపాదన. కానీ దానిని ఆమె ఆ సంపాదన అంతా కూడా యేసు కంటే ముఖ్యం కాదు, ఆయన కంటే నాకు ఇది ముఖ్యం కాదని సమర్పణ చేసిన శిష్యులైతే లెక్కించారు. ఈరోజు ప్రభు ఆ రీతిగా కాకుండా నన్ను మార్చు ప్రభువా. ఆ యవనస్తుడు వెనుక తిరిగినట్లు నేను వెనుక తిరగకుండా దేవా జక్కయ్య వలె ఇచ్చుటకు నేను సిద్ధపడాలని మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఉదయకాలంలో ఎవరైతే ప్రభువా నిర్ణయం చేసుకున్నారో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అబ్రహామును దీవించిన దేవుడు నీ బిడ్డలందరినీ ఇప్పుడే దీవించండి ప్రభువా. ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వదులుకున్నారో, వదులుటలు ఇష్టపడి పోగొట్టుకున్నారో, ఈ దినమున 100 బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. మాసిదోనియా సంఘస్థులు ఇచ్చినట్లు మేము కూడా మా సంఘము ఇచ్చుటలో ముందుండుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. మేము ఇవ్వాలి, ఇతరులకు ఇవ్వాలి ప్రభువా. ఇచ్చే సంఘముగా మమ్మల్ని ప్రతిష్టపరచండి, మరి తీర్చిదిద్దండి ప్రభువా. తండ్రి అదే రీతిగా ఆ యొక్క స్త్రీ వలె ప్రభువా తండ్రి మేము ఇచ్చినట్లు, మేము లెక్కించక ఇచ్చినట్లు మమ్మల్ని, మా సంఘాన్ని ఈ దినమున ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి మీరు పోషించి మీరే మీ బిడ్డల ద్వారా మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటారని
సాక్షులుగా నిలబెడతారని, గొప్ప సాక్షులుగా మారుస్తారని, పరలోకపు నుండి ఈ బిడ్డలకి ప్రతిఫలాన్ని మీరు ఇప్పుడే అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.